శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారు ఫిబ్రవరి 11 మంగళవారం రోజున రాత్రి 9 గంటల తర్వాత వీరి దగ్గరకు వెళ్ళొద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 11 మంగళవారం రోజున రాత్రి 9 గంటల తర్వాత ఈ రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, వీరికి జరిగేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ సంతోషంగా చూసి అందరినీ సంతోషపెట్టేలా ఉంటారు. కుటుంబ బంధాల పట్ల విలువలను కలిగి ఉంటారు. ఎవ్వరిని ఒక మాట కూడా అనరు. అలాగే ఒక మాట అన్నా కూడా వెంటనే నొచ్చుకుంటూ ఉంటారు. వీరు ప్రవర్తించే తీరు మర్యాదగా ఉంటుంది. ముఖ్యంగా వీరిది దానగుణమని చెప్పుకోవాలి. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇతరుల పట్ల కూడా మంచి ప్రేమానురాగాలతో ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఇతరులకి సహాయపడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో ఉన్నా సరే వారి వద్దకు వచ్చి వారి మాటని అంగీకరించి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాదు ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇతరులతో మీరు సంతోషంగా ఉండాలని, దూర ప్రయాణాలకు వెళ్లాలని మీరు ఉద్దేశిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. తూర్పు వైపుగా ప్రయాణిస్తే గనక కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు ఏమున్నా సరే అవి కొలిక్కి వచ్చి మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా మారిపోతుంది. ఇక ఈ సమయంలో డబ్బు మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఏ పని చేసినా మీరు ఆర్థికంగా బలపడతారు. దోషాలన్నీ తొలగిపోయి సంపాదించే మార్గాలు మీకు రాబోతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో వారికి చక్కగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 11 మంగళవారం రోజున రాత్రి 9 గంటల తర్వాత మీరు ఒక శుభవార్తని వినబోతున్నారు. కానీ మీరైతే కనుక ఆ శుభవార్తని పంచుకోవటానికి మీ బంధుమిత్రుల వద్దకు గాని, స్నేహితుల వద్దకు గాని వెంటనే వెళ్లడం మీకైతే ప్రమాదకరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీతో ప్రేమగా ఉంటూనే మీ వెనక కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని ఎప్పుడు పడద్రోయాలా అని ఎదురుచూసే శత్రువులు మీ స్నేహితుల్లోనో మీ బంధువుల్లోనో పొంచి ఉన్నారు. ఆ విషయం తెలియక మీరైతే కనుక ఈ శుభవార్తని అందచేయటం కోసం వారి వద్దకు వెళితే కనుక మీకైతే ఆ వార్తని నష్టంగా మార్చడానికి వారైతే ప్రయత్నాలు చేస్తారు. ఇక వారి వద్దకు వెళ్లకపోవడమే మీకైతే ఈ సమయంలో చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ప్రమోషన్స్ అందుకోవాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన శుభవార్త గాని, పెట్టుబడుల విషయానికి సంబంధించిన శుభవార్త గాని మీరైతే అందుకోబోతున్నారు. రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ యొక్క స్నేహితులకు కూడా మీరు చాలా సార్లు సహాయం చేశారు. ఆర్థిక లాభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలేయండి. విజయాలన్నీ మీ సొంతం కాబోతున్నాయి. సృజనాత్మకంగా కలిగే అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. కొత్త పరిచయాలు కూడా మీకు ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి. మీరు పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఇది మీకు సంతోషాన్ని కలగచేస్తుంది. మీరు ఊహించని వారి నుంచి కూడా మీరు డబ్బుని అందుకుంటారు. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సంతోషాలు, సరదాలకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చక్కటి ఫలితాలను మీరైతే పొందుకోబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.